వివాహము అన్ని విషయంలో ఘనమైనదని లేఖనము చెప్తుంటే, సాతాను ఈ వివాహ వ్యవస్థను పాడు చేయాలని భార్యాభర్తల మధ్య కొన్ని కలుపు విత్తనాలను విత్తిపోతున్నాడు. చివరికి వారిని విడదీసి ఈ లోకానికి ఈ వివాహ బంధాన్ని ఘనహీనం చేస్తున్నాడు. ఆది నుండి ఇప్పటికీ మోసపుచ్చుతూనే ఉన్నాడు. స్త్రీ బలహీన ఘటమని పేతురు భక్తుడు సెలవిచ్చుచున్నాడు. అనుమానము, లోబడకపోవడము, ప్రేమించబడపోవడము, మోసపుచ్చడము, ఇంకా అనేకమైన కలుపు విత్తనాలను విత్తుతూ కుటుంబాన్ని చిన్నభిన్నం చేస్తున్నాడు. సైకిల్ పెడల్స్ చూస్తుంటే ఒకటి ముందుకు వెనక్కు వెళ్తూ ఉంటుంటేనే అది ముందుకు నడవగలదు. సమానంగా తొక్కాలని ఎలా పడితే అలాగ తొక్కితే సైకిల్ చైన్ తెగిపోతుంది. అలాగే భార్యాభర్తల బంధం. భర్త భార్యను ప్రేమించాలి, భార్య భర్తకు లోబడాలి అని లేఖనం చెప్తుంది. కలుపులు తీసేద్దామని అనుకుంటే మంచి మొక్కలు కూడా వేళ్ళతో సహా వచ్చేస్తాయి. కోత దినం వరకు ఊపికి పట్టి ఊరకే ఉండండి. కలిసి ప్రార్థించండి, జయించండి. ఆమేన్.